అపూర్వ ప్లాన్ ప్రకారంగా భూమిని చంపించాలని చెప్పేసి ఈ విధంగా ప్లాన్ చేసిన తర్వాత కేపీకి విషయం చెప్పేసరికి కేపీ షాక్ అయిపోతాడు. ప్లీజ్ అపూర్వ, ఎలాగైనా వాళ్లకు చెప్పు అంటుండగా, నా ప్రాణం కోసం నువ్వు ఆలోచించలే కదే, ఇప్పుడు నీ గొడవల కోసం ఆలోచిస్తున్నావు కేపీ. ఎట్టి పరిస్థితిలో భూమి ప్రాణాలు అక్కడ హర. ఇక కెమెరాతో పాటుగా తను కూడా ఇప్పుడు శవంలా బయటకు వస్తుందని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, నీకు దండం పెడతాను, ఎలాగైనా సరే ఇక భూమిని కాపాడు అని అంటుండగా, అస్సలు లేదు కేపీ, ఎందుకంటే ఇప్పుడు అప్పుడు అపూర్వ ఇప్పుడు మళ్ళీ నీకు ఎదుటుగా కనిపిస్తుంది. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అదే అపూర్వ నీ ముంగట ఉంది కేపీ. ఏంటి, నీకు దండం పెట్టి నేను రిక్వెస్ట్ చేయాలా? ఇప్పుడు అదే దండం నువ్వు పెట్టావు కదా, ఒక్కసారి నేను కాళ్ళతో తంటే సరిపోయేది కదా అని చెప్పేసి ఈ విధంగా అపూర్వ అంటూ ఉంటుంది. ఎలాగైనా సరే భూమిని కాపాడుకోవాలని చెప్పేసి కేపీ వెంటనే గబగబా అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఈలోపు చరచంద్రకు ఆ వీడియో చూపించాలని చెప్పేసి భూమి రూమ్స్ చూస్తూ ఉంటుంది. వెంటనే కేపీ బయలుదేరిన సమయం చూసిన అపూర్వ వెంటనే రౌడీలకు ఫోన్ చేసి, అరే దాన్ని వదిలిపెట్టకండ్రా, దాన్ని అదే ఇంట్లో శవంలా మార్చండి అని చెప్పేసి ఈ విధంగా అన్న తర్వాత, సరే మేడం అని చెప్పేసి వెంటనే ఆ రౌడీలు భూమిని పట్టుకునే ప్రయత్నం ఇక చేయడానికి రూమ్ దగ్గరికి వస్తూ ఉంటారు. కేపీ ఎలాగైనా భూమిని కాపాడుకోవాలని చెప్పేసి గగన్కి ఫోన్ చేస్తాడు. గగన్ ఆ ఫోన్ నెంబర్ చూసి కట్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ కంగారుతో మళ్ళీ కేపీ గగన్కి ఫోన్ చేస్తుండగా మళ్ళీ కట్ చేస్తాడు. అలా ఒక 10 సార్లు కాల్ చేసిన కాల్కి రెస్పాండ్ కాకుండా కట్ చేస్తుండగా కోపంతో వెంటనే కాల్ మళ్ళీ రిటర్న్ బ్యాక్ చేసిన తర్వాత, అసలు ఏమనుకుంటున్నారా, కనీసం ఏంటిదో అని చెప్పేసి ఫోన్ కూడా లిఫ్ట్ చేయవా అని ఈ విధంగా కోపంగా మాట్లాడుతూ, భూమి ప్రమాదంలో ఉంది, ఆ అపూర్వ భూమిని చంపడానికి గెస్ట్ హౌస్ దగ్గరికి రౌడీలను పంపించిందిరా అనేసరికి, ఏం మాట్లాడుతున్నావు? అవునరా, భూమి ఆ వీడియో చరచంద్రకు చూపించడానికి గెస్ట్ హౌస్ దగ్గరికి తీసుకెళ్తే ఆ అపూర్వ రౌడీలను పెట్టి ఈరోజు భూమి ప్రాణాలు తీయాలనుకుందిరా, కనీసం మానవత్వంతోనైనా నా కోడల్ని కాపాడరా అని చెప్పేసి ఈ విధంగా అన్న తర్వాత గగన్ అక్కడి నుంచి వెంటనే కార్ తీసుకొని బయలుదేరుతాడు. ఈలోపు ఇక్కడ కేపీ కూడా కార్ తీసుకొని వస్తూ ఉంటాడు. వెంటనే భూమి ఇక చరచంద్ర కోసమని డోర్ను కొడుతూ ఉంటుంది. ఇక్కడ చరచంద్రకు బాగా మత్తు పట్టేలా తాగించి ఇక రూమ్లో పెట్టి బంధిస్తుంది. ఈలోపు ఇక ఎలాగైనా నాన్నను ఆ రూమ్ పగలకొట్టి నాన్నకి విషయం చెప్పాలి అనుకుంటున్న సమయంలో రౌడీలు ఎంటర్ అవుతాడు. ఈలోపు రౌడీల నుంచి వెంటనే తన ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటున్న సమయంలో తన దగ్గర ఉన్న చేతి కెమెరాలో వెంటనే ఆ పగల కొట్టమని అపూర్వ చెప్తుంది కదా, తన చేతిలో ఉన్న కెమెరాను లాక్కొని వెంటనే పగల కొట్టాలని చెప్పేసి రౌడీలు చూస్తుండగా రౌడీలను వెంటనే తోసేసి ఇక డోర్ నుంచి వెళ్తుండగా ఆ డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా అపూర్వ ఉంటుంది. ఇక అపూర్వను చూసి ఒక్కసారిగా నెట్టేసరికి భూమి కింద పడిపోతుంది కదా, తన చేతిలో ఉన్న కెమెరాను తీసుకోవాలని చెప్పేసి తన చేయిని అలా బూటుతో నలుపుతూ వెంటనే చేతిలో ఉన్న కెమెరా అపూర్వ లాగేసుకుంటుంది. ఇక వెంటనే భూమి అపూర్వ చేతిలో ఉన్న వీడియో కెమెరా తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్న సమయంలో ఇక ఎలాగైనా దాన్ని వదిలిపెట్టకుండా ఈ కెమెరాతో పాటుగా అది కూడా చావాలంటుండగా వెంటనే అక్కడనే ఒక గ్యాస్ సిలిండర్ ఉంటుంది. ఆ గ్యాస్ని మొత్తం ఇప్పుతూ, మీరు ఎలాగైనా నాతో పాటుగా చేస్తారు, ఈ గ్యాస్తో ఈరోజు మీరు నేను అందరం చేస్తాము అని ఈ విధంగా అంటుండగా అదే సమయానికి కృష్ణప్రసాద్ గగన్ ఆ గెస్ట్ హౌస్ దగ్గరికి వస్తారు. ఈలోపు డోర్లన్నీ క్లోజ్ చేస్తాయి కదా, భూమి గ్యాస్ని ఇప్పుతుంది. అపూర్వ, ఆ వీడియోతో పాటు నువ్వు కూడా చేస్తావు, నీతో పాటు ఇక్కడ ఉన్నవాళ్ళు నేను కూడా చేస్తాను, కానీ నువ్వు చావడమే నాకు కావాలి, మా అమ్మని చంపినందుకు ఖచ్చితంగా నువ్వు చావాలి. ఇప్పుడు ఆ వీడియో కనుక నాకు ఇయ్యలేదనుకో, ఇప్పుడు నా చేతిలో ఉన్న లైటర్ని మొత్తం నేను మంటలతో ఇక నీతో పాటుగా నేను కూడా చేస్తానని చెప్పేసి బెదిరిస్తుంటుంది. ఏ భూమి, పిచ్చి కనిపట్టిందా? ఏమాత్రం కూడా నువ్వు ఇక మంట అదే లైటర్తో మంట పెడితే ఇక్కడ అందరూ చేస్తా. ఆహా, చావంతే అంత భయంగా ఉందా? ఆ రోజు మా అమ్మని చంపావే, నీకు అలా అనిపించలేదా? అంటే నీ దాకా వచ్చేసరికి ఆ చావు భయం అనేది రుచి కనబడుతుందా? సరే అపూర్వ, ఏదైతే అది జరిగింది, ఈరోజు మాత్రం నిన్ను ప్రాణాలతో బయట పడాను అని చెప్పేసి లైటర్ని వెలిగించాలని చెప్పేసి అపూర్వను బెదిరిస్తూ ఉంటుంది భూమి. ఈలోపు వెనక నుంచి మొత్తం స్మెల్ వస్తుండగా గగన్ కేపీ ఒక్కసారిగా ఇద్దరు చూసి ఇక వెంటనే
గ్యాస్ సౌండ్ వినబడుతుందని చెప్పేసి వెంటనే వెనుక నుంచి డోర్ నుంచి వెళ్ళిపోతారు. ఈలోపు ఇల్లంతా మొత్తం గ్యాస్తో నిండిపోతుంది. అదే సమయానికి రౌడీ ఇక ఎలాగైనా భూమిని చంపడానికి ప్రయత్నం చేస్తుండగా చేతిలో ఉన్న ఆ లైటర్ని విసిరి కొడుతుంది. ఈలోపు కేపీ గగన్ ఆ రౌడీలను కొట్టి భూమిని కాపాడి ఇక అపూర్వ ఉన్న చేతిలో కృష్ణప్రసాద్ కావాలని చెప్పేసి వీడియో కెమెరా ఉందని చూసి వెంటనే మామయ్య ఆ అపూర్వ చేతిలో కెమెరా ఉంది, ఎలాగైనా తీసుకో మావయ్య అని చెప్పేసి అంటుండగా అపూర్వ వెంటనే ఆ కెమెరాని తీసుకొని బయటికి వెళ్తుండగా అపూర్వ వెనకాల ఫాలో అవుతూ వెంటనే అపూర్వ తల మీద కొట్టి చేతిలో ఉన్న కెమెరా తీసుకోవాలని ప్రయత్నంలో వెంటనే అపూర్వ అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈలోపు బావ అపూర్వ చేతిలో కెమెరా పడితే నిజం బయట పెట్టలేం, ఎలాగైనా అపూర్వ చేతిలో కెమెరా తీసుకో అని చెప్పేసి అన్న తర్వాత వెంటనే గబగబా అపూర్వను కొట్టేసి ఆ చేతిలో కెమెరా లాక్కుంటారు. నిన్ను వదిలిపెట్టనని చెప్పేసి అపూర్వ గొంతు పట్టి ఇక చంపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈరోజు నా భార్యను చంపే అధికారం అసలు నిన్ను ఇక్కడ కాదు ఏకంగా ఇక్కడ షూట్ చేస్తానన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు కేపీ. వదలద్దురా, ఈ అపూర్వను వదలద్దు, ఈ అపూర్వ వల్లే అందరి ప్రాణాలు తీస్తుంది, ఆఖరికి శోభచంద్రను చంపింది కూడా ఈ అపూర్వరా అని చెప్పేసి కేపీ గట్టిగా అరుస్తూ ఉంటాడు. వద్దు కేపీ, వద్దు, నన్ను వదిలేస్తావా? గగన్ వదిలేరా, వదిలే అపూర్వ, ఈరోజు నీతో తాడో పేడో తేల్చుకుంటాను. ఈరోజు నిన్ను కటకటాల వెనకాల కాదు, నా చేతిలో నువ్వు చచ్చావు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అపూర్వ గగన్ని తోసేసి వెంటనే కారు తీసుకొని అక్కడి నుంచి ఇక వెళ్తూ ఉంటుంది. వదిలిపెట్టను అని చెప్పేసి కారు వెనకాల వెళ్తుండగా వెంటనే బావ అని చెప్పేసి ఇక భూమి వస్తుంది. భూమి వచ్చి గగన్ని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. వెంటనే కేపీ కూడా చేతిలో వీడియో క్లిప్ ఉంటుంది కదా, అప్పుడు వెంటనే ఇక ఆధారం పోకుండా కాపాడమా అని చెప్పేసి ఈ విధంగా అంటుంది. ఇప్పుడైనా అర్థం చేసుకోరా, తన నిజం ఏంటో తెలుసుకోరా, అపూర్వ బండారం గురించి బయట పెట్టాలని చెప్పేసి తను నేను అందరం కలిసి తపన పడుతున్నారా, కనీసం దానిని నీ భార్యలాగా అయినా కాకుండా సాటి మనిషిలా ఆలోచించరా, ఇంతకంటే నేను చెప్పాల్సిన అవసరం లేదురా. అమ్మా భూమి, అసలు మీ నాన్నేడి అర్థం కావట్లేదు మావయ్య, ఇందాక నాన్న కోసమని లోపలికి వెళ్తే లాక్ చేసి పెట్టింది, ఇదంతా దాని పనే ఉంటుంది, అపూర్వ పనే అనే విధంగా అంటుండగా వెంటనే కారు తీసుకొని అపూర్వ భయంతో వెళ్తుంది కదా, ఒక్కసారిగా ఇరిటేట్ పడుతూ ఉంటుంది. ఒకవేళ ఈ విషయం బావకంత నిజం తెలిస్తే మరుక్షణం నాకు నా మెడకు ఉరితాడు కదా అని చెప్పేసి భయపడుతూ ఉంటుంది. మరోవైపు లోపల రౌడీలను తాట తీసిన గగన్ ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. డోర్లన్నీ తీసేసరికి లోపల ఇక శ్వాస దాకా శరత్చంద్ర ఇబ్బంది పడుతూ ఉంటాడు. వెంటనే డోర్ ఓపెన్ చేసి అందరినీ ఇక ఈ గగన్ గాడు ఎందుకు వచ్చాడని చెప్పేసి అలా గొడవ చేస్తూ ఉంటాడు. మరి ఇప్పటికైనా కేపీ భూమి గగన్ ముగ్గురు కలిసి శరత్చంద్ర కళ్ళు తెరిపించి అపూర్వ బండారం బయట పెట్టి తర్వాత అపూర్వకు ఇక శరత్చంద్ర ఎలాంటి శిక్ష వేయబోతున్నాడు, అపూర్వ ఇప్పుడు బండారం బయటపడుతుంది, మరుక్షణంలో తన ఉరి శిక్ష పడుతుందని చెప్పేసి తను ఏం చేసుకోబోతుంది అనేది రివ్యూలో తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఛానల్ లైక్ చేసి కామెంట్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి.